14వ కీర్తన 14వ కీర్తనల గ్రంథములో నుండి 14వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. 14వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. ఇక్కడ 7 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. అలాగా వచనం వెంబడి వచనం చదువుకుందాం. 14వ కీర్తన మొదటి నుంచి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునో లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. సియోన్లో నుండి ఇజ్రాయేల్ నాకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఇంకొక అధ్యాయం చదువుకుందాం. కీర్తన గ్రంథంలోనే 53వ కీర్తన. 53వ కీర్తన మొదటి నుంచి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. చదవండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మా జీవితకాల ప్రయాణములో మరి ఒక ప్రభు దినాన్ని అనుగ్రహించి ఈ దినములో నీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చుకొని నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించుటకు నీ కృప చూపించావు. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే మేటుకు 2వ సెక్షన్లో నీ మాటలను ఆయన మేము చదువుకుని ఉండగా నీ మాటల ద్వారా నీవే నేరుగా మాతో మాట్లాడి నీ సహాయాన్ని దయచేయండి. అయా, నిలబడి నేను అయోగ్యుడను, మంటి పురుగును, నోటి మాన్యం లేనివాడను. నీ మాటలు ఉచ్చరించుటకు అయా అందించుటకు జ్ఞానం లేనివాడను. నన్ను మరుగుపరిచి అయా నీవే నేరుగా నాతోనూ మా అందరితోనూ మాట్లాడి నీ సహాయాన్ని దయచేయండి. మాకందరికీ వినుబుద్ధిని పుట్టించండి. అయా, వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్శబ్దం ద్వారా వినుచున్న వారికి కూడా మేలుకరమైన మాటలు నీవే అందించి నీ కృప నీ సహాయాన్ని దయచేయమని, నీవే నేరుగా మా అందరితో మాట్లాడమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున
ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం మరి మీరు గమనించారో గమనించలేదో, 14వ కీర్తన 53వ కీర్తన రెండు ఎలా ఉన్నాయి? ఒకే రకంగా ఉన్నాయా? మొదటి వచనం, రెండవ వచనం. అయితే 53వ కీర్తనలో 6 చరణాలు ఉన్నాయి. అయితే 14వ కీర్తనలో 7 చరణాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 5వ చరణం 53 5వ చరణం వేరుగా ఉన్నది. అలాగే ఇక్కడ 5-6 చరణాలు, 14 కీర్తన 5-6 చరణాలు వేరుగా ఉన్నాయి. ఇక మిగిలిందంతా ఒకే రకం, ఒకే చరణం, ఒకే మాటలు. ఇది మన చేతుల్లో ఉన్నది ఏ గ్రంథం అండి? మన చేతుల్లో ఉన్న గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. దాని పేరు ఎంతో గొప్పగా, ఏమండి, మనుషులు పెట్టింది కాదు, దేవుడు పెట్టినటువంటి పేరు. ఈ గ్రంథములో ప్రతి అక్షరము మనుషుడు రాసినట్లుగా రాయబడలేదు. నిజమేనా? మనుషులు రాశాడా? ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు రాశారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడకుండా, రాయించకుండా పరిశుద్ధ గ్రంథములో ఒక్క మాట కూడా, ఒక పదం కూడా, ఒక అక్షరం కూడా లేదు. సొంతంగా ఏది కలిపింది కాదు, ఉన్నది ఉన్నట్లుగా దేవుడు రాయించాడు. మనలను ఒక వ్యక్తి జీవితం గురించి రాయమంటే మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి జీవితం గురించి రాయమంటే మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి ఏమేమి మంచి కార్యాలు చేశాడో వాటినే రాస్తాం. ఏమండి? మన గురించి మనం రాయమంటే ఏం రాస్తాం? మనం చేసిన మంచిదాన్నే రాస్తాం. చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు ఇవన్నీ కూడా ఏం చేస్తారు? రాయరు. ఏదైనా సహాయం చేసిందని ఏం చేస్తారు? ఇంకా కొంచెం డెప్త్గా. ఈ లోకంలో అనేక మంది గొప్పవారు, వారి జీవిత చరిత్రలు రాయబడ్డాయి. అనేక మంది జీవిత చరిత్రలు రాయబడ్డాయి. అయితే ఆ రాయబడిన వాటిని పరిశీలించినప్పుడు ఆ జీవిత చరిత్రలో వారు చేసిన మంచిని గురించే రాశారు, కానీ వారు చేసిన పొరపాట్లు, ఇతరులను మోసం చేయడం, ఇతరులను అన్యాయం చేయడం, ఇలాంటివి ఏమీ రాయలేదు. ఆ జీవిత చరిత్రలు చదివినప్పుడు ఏం చేస్తారు? ఇంత మంచి పని చేశాడని ఆయన్ను అనుసరిస్తాడు, ఆయన్ని అభిమానిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథములో అలాగూ లేదు. చెడును చెడుగానే దేవుడు రాయించాడు, మంచిని మంచిగానే రాయించాడు. పరిశుద్ధ గ్రంథం కదా అని దాంట్లో చెడు చేసిన వారిని, లేక చెడ్డ పనులు చేసిన భక్తులనైనా సరే, చెడ్డ పనులు చేసిన మనుషులనైనా సరే, ఇది పరిశుద్ధ గ్రంథం కదా, దీంట్లో చెడు అనే మాట ఉండకూడదు కదా అని దాన్ని తీసివేయలేదు. దేవుడు చేసిన పనిని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దీనిలో ఏది ఒక మనిషి యొక్క ఇచ్చను బట్టి కానీ, మనిషి యొక్క ఆలోచనను బట్టి కానీ రాయించిన మాట ఒక్కటి కూడా లేదండి. లేక భక్తుడు మోషేని గురించి మనం చూసినప్పుడు, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, అతని వంటి వాడు ఎవడు లేడని చెప్పిన దేవుడే అతను చేసిన పొరపాటును బట్టి దేవుడు ఏం చేశాడు? నీవు కనానులోనికి వెళ్ళడానికి వీలు లేదు
ఎందుకు చెప్పాడు? మోషే ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప ప్రవక్త. ఇజ్రాయేల్లో అతని వంటి ప్రవక్త ఎవరు లేరు. ఇప్పుడు కూడా ఇజ్రాయేళ్ళు మోషేని ఎంతో గౌరవిస్తారు. ఏమండి, అతడు రాసిన దేవుడు అతని ద్వారా రాయించిన ధర్మశాస్త్రానికి ఎంతో లోబడి మోషేని ఎంతో ఉన్నతంగా వాళ్ళు చూస్తారు. కానీ ఆ మోషే చేసిన పొరపాటు అది చిన్నదా పెద్దదా? మన దృష్టిలో చిన్నది. ఏమండి, మన దృష్టిలో ఏమంటాం? బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? బండని కొట్టాడు. ఇదేంది మాట్లాడమంటే ఒక దెబ్బ కొడితే ఇంత ఘోరమా? ఏమండి, 40 సంవత్సరాలు ప్రయాసపడి ఆ ఇజ్రాయేలు సనుగుళ్ళు గొనుగుళ్ళు, వాళ్ళు చేసిన ఇసుగింపులు, వాళ్ళు చేసిన కార్యాలు విరోధంగా దేవుడు కూడా వారిని నాశనం చేస్తారంటే మోషే అన్నాడు, అయ్యా నీవు ఇలాగ జరిగిస్తే శత్రువులైనటువంటి జనాంగం వారి దేవుడు వారిని తీసుకొని వెళ్ళి అరణ్యంలో సంహరించాడని మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఒకవేళ వారిని నాశనం చేస్తారంటే జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి అని చెప్పి దేవునితో చెప్పినటువంటి మోషే, దేవుడు ఆ ఒక్కదాన్ని సరే ఇంత చేశాడు కదా నా భక్తుడైన మోషే, దాన్ని ఒక్కదాన్ని ఏమనకుండా ఉందాంలే, ఏం చేయలేదుగా, మాట్లాడమంటే ఒక దెబ్బ కొట్టాడు, 2 దెబ్బ కొట్టాడు, అంతే కదా, దాన్ని ఒక్కదాన్ని ఛాన్స్ వదిలేద్దాం అని అనుకోలే. దేవుడు పక్షపాతి కాడు. ఏమండి, దేవుడు పక్షపాతి కాదు. నువ్వెంత గొప్ప భక్తుడు అయినా సరే, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా సరే, నువ్వు చేసిన ప్రతి పని దేవుడు లిఖించే ఉన్నాడు. అయితే రేపు నువ్వు చేసిన ప్రతి పనికి కూడా దేవుడు తీరుస్తాడండి. ప్రతి మనిషికి ఆయన రేపు తీరుస్తాడు. నేను 40 years అనొచ్చు, లేకపోతే నేను నమ్మి 50 years అనొచ్చు, లేకపోతే నేను పుట్టినప్పటి నుంచి 70-80 సంవత్సరాల నుంచి నేను నమ్మానయ్యా అనొచ్చు. కానీ నువ్వు చేసినటువంటి దానికి రేపు ఏమున్నది? తీర్పు అనేది ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటా ఉన్నామంటే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిందల్లా మంచే రాయించలేదు. మనుషులు చేసిన చెడును కూడా దేవుడు రాయించాడు. అంటే ఇది దాచిపెట్టేది కాదు. వ్యక్తుల యొక్క దాన్ని ఏమంటారంటే కొన్ని పేజీలు తీసివేసే పేజీలు ఉంటాయి. ఏమండి, ఆనాడు మోషేకి ఆ ఒక్క రోజు తీసివేస్తే మోషే అంతటి వాడిగా లేడు, కనాన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. దావీదును చూస్తాం, అలాగే సంసోనును చూస్తాం. ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ఎన్నడూను వారు చేసిన తప్పును ఎన్నడూ సహించేవాడు కాదు. అందుకే చెడును గురించి మంచిని గురించి చెప్పింది కనుకనే ఇది పరిశుద్ధ గ్రంథం. చెడును గురించి చెప్పింది ఏమని చెప్పింది? చెడు చేయమని చెప్పిందా, చేయొద్దని చెప్పిందా? ఈనాడు అనేక మంది చెప్పే మాట ఏంటంటే, ఇది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, దానిలో చెడు ఉన్నది అంటారు. చెడు ఉన్నది కానీ చెయ్యమని లేదు. చెడు చేసిన వ్యక్తుల జీవితాలను మన కళ్ళకు చూపించి ఇలాగూ చెయ్యొద్దు అని చూపిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, దాన్ని ప్రోత్సహించలేదు. ఏమండి, మంచిదాన్నే రాయించడం కాదు కానీ దేవుడు జరిగిన దాన్ని రాయించాడు. జరిగినది వ్యక్తి జీవితంలో జరిగిందంటే మంచి ఉండిద్ది, చెడు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషం ఉండిద్ది, బాధలు ఉంటాయి, ఆనందం ఉండిద్ది, కన్నీళ్ళు ఉంటాయి. మనిషి జీవితంలో అచ్చంగా జీవితాంతం సంతోషించిన వ్యక్తి ఒక్కళ్ళన్నా ఉంటారా? ఏమండి, జీవితాంతం ఈ వ్యక్తి అసలు ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు ఇబ్బంది పడలేదు,
నిరంతరం సంతోషిస్తూనే ఉన్నాడనే వ్యక్తి ఎవరైనా ఉంటారా? మనమేమనుకుంటామంటే మనకు కలిగిన బాధలను బట్టి, అదిగో ఆ డబ్బులు ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళకి ఏ బాధలు ఉండవు అనుకుంటాం. కానీ వారి దగ్గరికి వెళితే ఒక్కరోజు కూడా వాళ్ళ స్థానంలో మనం ఉండలేం. వారు ఎంత డబ్బు ఉందో అంత శ్రమలు, వారు ఎంత గొప్పవారుగా ఎదుగుతున్నారో అంత బాధలు, వారి కష్టాలు వారి జీవితాల్లో ఉంటాయి. అందుకే లోకంలో ప్రతిదానికి కూడా సామెత ఉందండి. లోకంలో ప్రతిదానికి కూడా ఏమున్నది? సామెత ఉన్నది. దూరపు కొండలు ఎలా ఉంటాయంట? నున్నగా ఉంటాయి. దూరపు కొండలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయా? ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో భయంకరమైన ఆకారాలు ఉంటాయండి. అలాగే మనిషి జీవితంలో మనం ఏమనుకుంటా ఉన్నాం? ఈ అధ్యాయం 2 అధ్యాయాలు మనం చదివాం. ఈ 2 అధ్యాయాల్లో మనం అంతా వివరించుకోలేం. దేవుని చిత్తమైతే ఇంకోసారి మనం ఆలోచన చేస్తాం. 14వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడు లేడని అనుకుంటారు. ఈనాడు అనేక మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడా లేడా? ఏమండి, చీకటి ఉన్నప్పుడు ఏమున్నది? వెలుగు ఉన్నది. మంచి ఉన్నప్పుడు చెడు ఉన్నది. రాత్రి పగలు, మంచి చెడు. ఏమండి, దేవుడు ఇంకా దెయ్యం, ఎన్ని వ్యతిరేకం ఉంటాయి ఖచ్చితంగా. కానీ కొంతమంది ఏమంటారంటే దేవుడు లేడు అనుకుంటారు. చంటి బిడ్డలకి ప్రారంభంలో మనిషి పుట్టుకను గురించి చెబుతారు. మనిషి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి చెప్పండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా. ఎక్కడి నుంచి వచ్చింది? కోతు నుంచి. మనుషులు ఆ పేజీలో ఏం పెడతారంటే ఒక కోతిని, అది కోతి పుష్టం కూర్చున్న కోతి, తర్వాత కొంచెం వంగిపోయిన కోతి, తర్వాత కొంచెం నిలబడిన కోతి, తర్వాత పూర్తిగా మనిషి పెడతారు. 4 భాగాలు పెడతారు అక్కడ ఆ పేజీలో ఫోటో. దాన్ని చూసినప్పుడు ఇదిగో కోతి నుండి మనిషి ఈ రీతిగా మనిషిగా మార్పు చెందాడు అని పాఠ్యపుస్తకాల్లో ఉండిద్ది. ప్రతి ఒక్కరు దాన్ని చదివి రావాల్సిందే. చదువుకునే ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. సరే, మీకు ఒక ప్రశ్న. కోతు నుండి మనిషి వచ్చినప్పుడు ఇప్పుడు కోతుల నుండి మనుషులు ఎందుకు రావట్లా? ఏమండి, కోతి నుండి మనిషి అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడున్న కోతుల్లో నుండి మనుషులు ఎందుకు రావట్లేదు? ఇది మనిషి యొక్క జ్ఞానం ఏమిటంటే అజ్ఞానం. అది జ్ఞానం కాదు, అజ్ఞానం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారు. వాళ్ళు అనుకొని ఏం చేస్తారంటే దేవుడు మనిషిని చేయలేదు, కోతి నుండే మనిషి వచ్చాడు. ఏమండి, ఈ సృష్టి అంతా ఇలాగ అయ్యిందంటే ఇప్పుడు మనం జన్మించాలంటే ఏం కావాలా? తల్లి గర్భం ఒకటి ఉంటే సరిపోదండి. ఏం కావాలా? ఆ సృష్టికర్తలు కావాలా, మనల్ని కనేవారు, మనం సృష్టించేవారు, మనల్ని మోసేవారు కావాలి. అంటే తల్లిదండ్రులు కావాలి. ఏమండి, ఏదైనా చెయ్యాలంటే, ఈ బల్ల చేయాలంటే ఏం కావాలా? చేసేవాడు ఉంటే కుదరదు. వీటిల్లో అన్నీ ఎన్నైతే చెక్కలు కావాలో, మేకులు కావాలో అవన్నీ కూడా ప్రతిదీ ఉంటేనే.
మనిషి అయితే ఇవన్నీ ఉంటే చేస్తాడు. ఒక వస్తువు తయారు చేయాలంటే ఆ వస్తువుకు సంబంధించినవన్నీ ఉంటే మనిషి తయారు చేస్తాడు ఇంకొక వస్తువుగా. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వాధికారము కలిగిన వాడు, సర్వభౌముడు. ఏమండి, ఆయన చెయ్యాలంటే ఏది అవసరంలా, ఆయన మాట సెలవిస్తే ఆ ప్రకారము అవుతుంది. కానీ మనిషి దాన్ని ఒప్పుకోడు. ఏమంటాడంటే దేవుడు లేడు. మరి నువ్వు ఎలా జన్మించావంటే ఏం చెబుతాడు? కోతి నుండి నేను వచ్చా. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు అలాగ మార్చబడట్లేదు? మన నెలల్లో కోతులు వస్తున్నాయి లేదా? అవి వచ్చి ఏం చేస్తున్నాయి? ఎన్ని విధాలుగా పాడు చేస్తున్నాయో. ఇది నిజమా అబద్ధమా అంటే అది ముమ్మాటికి అబద్ధమే. ఒకటి కలగాలంటే దాన్ని రూపించేవాడు, సృష్టించేవాడు కావాలి. సృష్టించేవాడు లేకుండా మనము కలగలేం. అందుకే ప్రారంభములోనే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఏం రాయించాడంటే మనుషులకు జ్ఞానానికి మించినది. అసలు నువ్వు ఎలాగూ ఈ సృష్టిలో నువ్వు ఉన్నావు కదా, ఈ సృష్టి అంతా ఎలాగూ వచ్చిందో, ఈ రాత్రి పగలు, ఈ సంవత్సరాలు, ఈ దినాలు, నీకు సూర్యుడు ఉదయాన్నే ఎలా వస్తూ ఉన్నాడు, చంద్రుడు ఎలాగూ రాత్రి వస్తూ ఉన్నాడు, ఈ ఆకాశ పక్షులు, ఈ వృక్షాలు, ఇవన్నీ ఎలాగ వచ్చినాయో దేవుడు మొదటి పేజీలోనే రాయించాడు. ఆది కాండంలోనే దేవుడు రాయించి వాటన్నిటిని మీద మనిషిని దేవుడు ఏం చేశాడు? అధిపతిగా చేశాడు. నువ్వు వీటి మీద ఏలు అని మనిషిని ఎలాగూ నిర్మించాడో, ఎలాగూ సృష్టించాడో కూడా ఆ రూపకల్పన అది అంతా థియరీ అంతా కూడా దేవుడు తెలియపరిచాడు. పరిశుద్ధ గ్రంథము సమస్తమైన ప్రశ్నలకు జవాబు. ఈ లోకములో మనిషికి కలిగే ప్రతి అనుమానమునకు, ప్రతి దానికి జవాబు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో ఏమున్నది అంటే నీ పుట్టుక ఉన్నది, ఇంకా నీ మరణం ఉన్నది, ఇంకా నీవు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతావో ఉన్నది. ఇంకా ఈ లోకములో ఎవరు చెప్పలేనటువంటి సంఘటనలు లేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో మనిషి గురించి ఉన్నాయి. ఈ లోకంలో ఎవరిని అడిగినా సరే నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే ఎవరు చెప్పలేరు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పింది నువ్వు ఎక్కడికి వెళతావు, నువ్వు ఈ లోకంలో ఎలాగూ జీవించి నడిస్తే ఎక్కడికి వెళ్తావు, ఎలాగూ జీవించక నడిస్తే ఎక్కడికి వెళ్తావు, నీ పుట్టుక, నీ చావు తర్వాత ఏమవుతుందో కూడా దేవుడు మొత్తం పరిశుద్ధ గ్రంథములో రాయించి ఉంచాడు. అందుకే పరిశుద్ధ గ్రంథము ఎప్పటికి సరిపోయినదంటే ఎప్పటికి సరిపోయింది? ఎప్పటికి సరిపోయిందండి? సరిపోవడం అంటే ఏదైనా చదివేటప్పుడు ఏదైనా ఇప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది, ఆ న్యూస్ పేపర్ ఎప్పటికి సరిపోయింది? ఈరోజు వరకే సరిపోయింది. రేపేమైంది? మరలా మారిపోయిద్ది. కానీ ఇది అలాంటిది కాదు. ఎప్పటికి సరిపోయిద్దంటే ఎప్పటికైనా సరిపోయిద్ది. ఎప్పటికైనా సరిపోయేటటువంటి గ్రంథము అది పరిశుద్ధ గ్రంథం. అందుకే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు. మనుషుల జీవితాలను ఏమంటే జంతువుల గురించి ఆయన రాయించలేదు. జంతువులు పుట్టినవి, అవి చస్తాయి, కానీ అవి వాటి తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయో వాటన్నిటి గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి ఆయన రాయించలేదు. ఎందుకంటే వాటికి అంత ప్రాధాన్యత దేవుడు ఇవ్వలేదు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే మనిషికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే మనిషి పుట్టుక, మనిషి ఎలాగూ నడవాలి, మనిషి
మరణించిన తర్వాత ఏమవుతాడో అవన్నీ కూడా మనిషికి తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేగాని జంతువులకు కుక్క ఎలా పుట్టింది, ఎలా నడుచుకోవాలి, కుక్క ఎక్కడ తినాలి, ఏం చేయాలి, చనిపోయిన తర్వాత కుక్క పరిస్థితి ఏంది అని జంతువులకు కానీ వేటికి కూడా దేవుడు తెలియపరచలేదు. ఎందుకంటే మనిషిని దేవుడు ఎంతో ప్రేమించాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంట, మనిషి ఏమనుకుంటాడు, అసలు దేవుడు లేడని అనుకుంటాడు. ఎక్కడ అనుకుంటున్నాడు? తన హృదయములో మనుషుడు అనుకుంటా ఉన్నాడు దేవుడు లేడు, దేవుడు లేడని తన హృదయములో అనుకుంటా ఉన్నాడు. మన హృదయములో ఏమనుకుంటా ఉన్నాం? మన హృదయములో మనం ఏమని అనుకుంటా ఉన్నాం? మనం ఏమనుకుంటాం? దేవుడు ఉన్నాడని కాదు, ఇది కాదు, సామాన్యంగా మనం ఏమనుకుంటాం రోజు? ఏమనుకుంటామండి? అట్లా కాదు, మేము బాగుండాలి, మేము బాగుండాలి, ఇంకా మేము మాత్రమే బాగుండాలి. ఎవరు? మేము బాగుండాలి, ఇంకా మేము మాత్రమే బాగుండాలి. ఎవరు మాత్రమే? మేము మాత్రమే, మేము మాత్రమే బాగుండాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారా? ఏమండి, కోరుకుంటారా? సరే, ఎవరికైనా ఎదుటివారికి లోను పడింది, లేకపోతే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ ఉన్నాడు కదా, అందరికి వేసి డబ్బులు 1,00,000 రూపాయలు అందరికి వేసి మనకు ఒక్కడికే వేయలేదు. అప్పుడు ఏం కోరుకుంటాం చెప్పండి? అప్పుడు కోరుకుంటావా? అందరికీ డబ్బులు పడిని మన అకౌంట్లో పడపోతే, అందరికి పడ్డాయి, వాళ్ళకి పడ్డాయి, వీళ్ళకి పడ్డాయి, వీళ్ళందరికీ పడ్డాయి, నాకు పడలేదు. మనం కోరిక ఎలా ఉండిద్దంటే, మనకు ముందు పడాలి, తర్వాత పక్కన వాళ్ళకు కూడా పడాలి. అంతేనా కాదా? అందరికి పడి మనకు పడకపోతే సరే, ఇంకా అంత దాకా కూడా కాదు, అందరి ఇంట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లో కరెంటు పోయింది, ఏమనుకుంటాం? అందరు బాగుపడితే చాలు, వాళ్ళందరికి కరెంట్ ఉంది కదా, మన ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం కాదులే అనుకుంటామా? మన హృదయంలో ఏమనుకుంటాం? బయటికే అంటాం, హృదయంలో కూడా కాదు. ఏమని? అదిగో వా ఇంట్లో ఉంది, వీళ్ళ ఇంట్లో ఉంది, మా ఇంట్లో కరెంటు లేదు, ఏమైందో వాడికి, ఇంకా ఏమంటాం? వాడి చేదు ఎన్ని మాటలు అంటాం. సరే, మనకు పోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అందరి ఇళ్ళల్లో పోయింది, ఏమంటాం? అమ్మయ్య, వాళ్ళకు కూడా పోయి, అంటే అందరికి పోయినా, అందరికి పోతే ఓకే, మనకు ఒక్కడికి పోతేనే ఇబ్బంది. మనం అంటాం ఏమని? మనుషులు ఏమనుకుంటారంటే, మేము బాగుండాలి, ఇంకా మేమే బాగుండాలి. మన పక్కన వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, వాళ్ళు బాగుండాలి, కానీ ఎంత బాగుండాలి? మాకంటే మాత్రం కాదు. మనిషిని యొక్క థియాలజీ, మనిషి యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. ఎలాగంటే, మనకంటే బాగోకూడదు, కానీ బాగుండాలి.
మన హృదయములో ఎన్నో ఆలోచనలు చేస్తాం. మనిషి యొక్క జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు. మనకు ఏదైనా ధనం వస్తుందన్నప్పుడు దాని గురించి ముందుగానే ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. ఎక్కడే ఉన్నా సరే ఏం చేస్తాం? రేపు అంత వస్తాయి, దానితో అది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి. రేపు ఆ టయానికి ఏదో జ్వరమో ఏదో ఒక అనారోగ్యం వస్తే ఏమవుతాయి? ఆ డబ్బులన్నీ అటు పెట్టాల్సి వస్తే అంత అయిపోయినాక అంటాం, ఏమంటాం? నేను నా హృదయంలో ఇలా అనుకున్నాను కానీ అది జరగలే. మన జీవితంలో, నరుని యొక్క జీవితంలో ఎన్నో ఆలోచనలు చేస్తామండి. అవి మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు స్వార్థంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మోసపూరితంగా కూడా ఉంటాయి, కొన్నిసార్లు క్రూరంగా ఉంటాయి. మనిషిని చంపేయాలని, మనిషిని లేకుండా చేయాలని ఎన్నో ఆలోచనలు మనిషి జీవితంలో ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఈ 2 అధ్యాయాల గురించి వివరిద్దాం అనుకున్నాం. కానీ ఈ వచనంలో నుండి, ఈ వచనం ద్వారా 2 మాటలు, 2 సందర్భాలను మనం తెలుసుకుంటాం. సమయాన్ని బట్టే మనం తెలుసుకుంటాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారని మనం చదివాం. అలాగే మనిషి యొక్క జీవితంలో మనుషులు అనుకునేవి ఇక ఎన్ని అనుకుంటా ఉన్నారో మనిషికి తెలుసు. ఇక అన్ని చెప్పేవి కాదండి. ఒక వ్యక్తి గురించి అయినా, ఎవరి గురించి అయినా సరే మనం ఏమనుకుంటామో, ఎన్నెన్ని అనుకుంటామో, మనుషులందరూ ఏమనుకుంటారో హృదయాల్లో ఖచ్చితంగా అనుకుంటాం అనేది ఖచ్చితం. అయితే ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నాడు మనం అనుకున్నట్టే. ఇందాక చెప్పాం కదా, మన కాడకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటే ఏం చేస్తాం? ముందుగానే ఏం చేస్తాం? దానితో ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అని అనుకున్నట్టుగా ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నాడు. ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. ఏమనుకుంటున్నాడంట? ఏమండి, ఇందాక దేవుడు లేడని మనుషులు తమ హృదయములో అనుకుంటారని చేయడం. మనుషులు అనేకమైనవి అనుకుంటారు ఈ లోకంలో అని మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే దేవుని గ్రంథములో నుండి 2 సందర్భాలు మనం చూస్తాం. 2 సందర్భాల్లో మొదటిది, ఒక వ్యక్తి ధనవంతుడు. ఆ ధనవంతుడికి పంట ఎలా పండిందంట? సమృద్ధిగా పండింది, విస్తారంగా పండింది. ఆ పంట అతని చేతికి వచ్చిందంటే దేవుడు కృప చూపించబట్టి వర్షము సరైన సమయంలో పడబట్టి ఆ పంటల మీద పురుగు పుట్ర ఏమీ లేకుండా దేవుడు కాపాడబట్టి ఆ పంట విస్తారంగా పడింది. ఒకవేళ వర్షం లేకపోతే పంట పండిద్దా? పురుగు పడితే పంట ఉండిద్దా? కానీ ఆ వ్యక్తి యొక్క పంట ఎలా పండిందంట? సమృద్ధిగా పండింది. ఆ విస్తారమైనటువంటి ఆ పంటను చూచి ఇంకా చేలో నుంచి కూడా తేలా. ఎక్కడుంది ఆ పంట? అంతా చేలోనే ఉంది, చెట్లకే ఉంది.
చెట్లుగా చూసుకొని అనుకుంటున్నాడు, బా ఈ సంవత్సరం నా పంట పండింది. ఎంత పండిందంటే సమృద్ధిగా పండింది. ఈ పంట అంతా ఇప్పుడున్న కొట్లలో పెడితే ఆ పంట చాలదు, ఇంకా మిగిలిపోయిద్ది అనుకుని ముందుగా తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడట? ఈ కొట్లన్నీ పడగొట్టేసి ఇంతకంటే పెద్ద వాటిని కట్టాలి. ఈ ఆహారం అంతా, ఈ పంట అంతా ఆ కొట్లలో వేసి నాకు కలిగినంత ఆ ఆస్తి అంతా కూడా దానిలో దాచిపెట్టి అనుకుందాం. ఏమనుకుంటున్నాడంట? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, త్రాగుము, తినుము అని తన మనసులో తాను ఏమని చేస్తున్నాడు? అనుకుంటా ఉన్నాడు. ఎవరైనా అనుకునే మాటే, ఎవరైనా ప్రతి మనిషి కూడా ఆలోచన చేసే మాటే. ఆ వ్యక్తి ఆ పంటను చూచి అనుకుంటా ఉన్నాడు, నా పంట విస్తారంగా పండింది, ఇదిగో ఈ కొట్లు చాలు, ఇంకా గొప్ప వాటిని కట్టాలి. అయితే అది ఇచ్చింది ఎవరు? అది చేసింది ఎవరు? ఆ పంట విస్తారంగా సమృద్ధిగా పండడానికి ఒక కారణం ఎవరు అనేది మాత్రం అతడు గ్రహించట్లేదు. ఎందుకంటే అతని హృదయంలో ఏమున్నదంటే దేవుడు లేడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుంటాడు. అతడు అనుకొని అంటా ఉన్నాడు, నా పంట పండింది, నాకు సమృద్ధిగా పండింది, నా కొట్లు విప్పి చూడండి ఏం కనబడుతుంది అంతా, నా కొట్లు, నా ఆస్తంతా దాంట్లో పెడదాం, నా ప్రాణంతో చెప్పుకుందాం, సుఖించు నా ప్రాణమా. ఈనాడు మనిషి ఇలాంటి స్థితిలోనే ఉన్నాడండి. ఏమండి, 1,00,00,000 సంపాదిస్తే మనం ఏమనుకుంటాం? కోటి సంపాదించడం ఎంతో కష్టం. మనమైతే 1,00,000 సంపాదించడమే కష్టం. కోటీశ్వరులు ఉంటారు కదా, వాళ్ళు సంపాదించి వాళ్ళ తరం తిని కూర్చున్నా సరే ఉంటాయి. వాళ్ళ తరంతో పర్వాలా, ఇంకా వాళ్ళు ఎంత సంపాదిస్తారంట? ఒక 5-6 తరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి అంటండి. ఎంత? 5-6 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అంటే ఎన్ని కోట్లు? ఎన్ని వందల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఈనాడు కలిగిన వారు ఉన్నారు లేరా? అంతకుముందు టాటా, బిర్లా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అంబానీ, మన ఇండియాలో కూడా విస్తారమైనటువంటి ధనికులు ఈనాడు ఉన్నారు. కొంతమంది ధనికులుగా బయటపడని వారు ఉన్నారు. ఏమండి, ధనికులుగా బయటపడని వారు ఉన్నారు. ఎందుకు? అది అంతా ఎలా ఉన్నదంటే బ్లాక్ మనీలో ఉన్నది, నల్లధనం. వాటికి బయటికి తీస్తే ఏం చేయాలా? వాటికి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టకుండా డబ్బును దాచిపెట్టుకునేవారు ఎంతోమంది, 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టుకునేవారు ఉన్నారు. వారు ఎంత సంపాదిస్తూ ఉన్నారంటే, ఈ వ్యక్తి అన్న ఏమంటున్నాడు? ఈ వ్యక్తి అన్న ఏం చెబుతున్నాడండి? నా ప్రాణమా, ఎవరితో చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమంటా ఉన్నాడు. కానీ ఇప్పుడున్న మనుషులను చెప్పమంటే ఏమని చెబుతారు? ఏం చెబుతారు? నా కొడుకులారా, నా మనవరా చెబుతారు లేరా? నా ముని సంతానములారా, మీరందరూ కూర్చొని తిన్న తరగని ఆస్తి మీకోసం నేను సంపాదించా, మీరు తినండి, త్రాగండి, సుఖించండి, విస్తారంగా ఎంజాయ్ చేయండి అని చెబుతారు. మనకు చెప్పరు కానీ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చెబుతారు. కానీ దేవుడు ఆ వ్యక్తితో అంటా ఉన్నాడు, ఇది నీకు కలగడానికి కారణం దేవుడు. అతడు పంట వేయాలంటే అతనికి ఆ పొలం కావాలి,
అసలు ఆ పంటను చేయాలంటే అతడికి ప్రాణం కావాలి. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. పుట్టినవాడు ఎవరైనా స్థలాలు పొలాలు తీసుకొని పుట్టారా? ఎవరండి? యోబు, భక్తుడైన యోబు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను. ఎంత భయంకరం అండి! దిగంబరి అంటే బట్టలు కూడా లేకుండా వచ్చాం, మరలా ఏమీ లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు, పొలాన్ని ఇచ్చాడు. అంత మాకు ఆ పొలంలో పంట సమృద్ధిగా పండడానికి దేవుడు అన్ని అనుకూలతలు ఇచ్చాడు. ఒక చెట్టు ఫలించాలంటే దానికి ఎంత ప్రయాసపడాలి, ఎంత సంరక్షించాలి, ఎంత నీరు కావాలి. ఆ నీరు ఇచ్చేది ఎవరు? దేవుడే. నీరిచ్చేది దేవుడే. అసలు ఆ పంట వరి అయితే ఆ వరి నారు ఇచ్చేది ఎవరు? ఈ వ్యక్తి కనిపెట్టాడా? కనిపెట్టలేదు. ఆ నారు ఇచ్చింది కూడా దేవుడే. అంటే అతనిది ఏముందండి? ఏముంది అతనిది? కానీ ఏమంటున్నాడు? నాది, నా పంట, నా ఆస్తి, నా కొట్లు. అతనిది ఏదీ లేదు. అతనిదే కాదు, మనుషులమైన మనది ఈ లోకంలో ఏది లేదు. నువ్వెన్ని లక్షలు లేక ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఈ లోకంలో నుండి నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేవు. నువ్వు ఎంత స్థలాలు కొన్నా, ఎన్ని పొలాలు కొనినా, ఎన్ని భవంతులు నువ్వు కట్టుకున్నా సరే ఈ లోకంలో నుండి నువ్వు అంగుళం కూడా తీసుకొని వెళ్ళలేము. ఏమండి? సమస్తాన్ని ఇక్కడే వదిలి వెళ్ళాల్సిందే, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏది మనిషిది కాదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే అంతా నాదే. దేవుడు లేడు, అంతా నాదే అనుకుంటా ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలును చూడట్లేదు. అసలు దేవుడు అతనికి గుర్తే లేడు, దేవుడు అతనికి అవసరమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే మనం చదువుకున్నట్లుగా దేవుడు లేడని ఈ బుద్ధిహీనుడు అనుకుంటా ఉన్నాడు. అనుకొని అంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి. సమకూర్చాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ విషయం ఎంతో ప్రాముఖ్యమైనది. 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణము అడుగు. ఎంత మాట అండి! ఎన్నో చెప్పాడు, కానీ దేవుడు తన జీవితంలో లేడు. అతడు లేడనుకున్నా ఉన్నాడనుకున్నా దేవుడు ఖచ్చితంగా ఉన్నవాడు. మోషే అన్నాడు కదా, నీ పేరేం పేరు అని అడిగితే ఇజ్రాయేలుకు నేనేం చెప్పాలంటే దేవుడు అన్నాడు అక్కడ, నేను ఉన్నవాడను. ఒకవేళ మనుషులైన వారు లేడనుకుంటున్నారు, బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా నేను ఉన్నా సరే లేనట్టుగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, కానీ మనిషి ఏమనుకున్నాడు? చూడట్లేలే. ఏమంటే చూస్తే చేస్తారా ఏదైనా? చేయలేదు. కానీ మనుషుడు చేస్తున్నాడంటే ఏమనుకోవట్లేదు? దేవుడు ఉన్నాడని అనుకోవట్లేదు. అందుకే 36వ కీర్తన ఈ భాగాన్ని అంతే ఉంచి ఒక మాట చదువుకొని మనం వద్దాం. 36వ కీర్తనలో కీర్తన మొదటి చరణం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమం అంటే వారు చేసే పాపపు క్రియలు ఎలా ఉన్నాయంట? భక్తిహీనుల హృదయంలో ఎలా ఉన్నాయంట? దేవోక్తి వలె. అంటే ఇది నేను చేసేది మంచి పని,
నేను చేసేదంతా మంచి పని అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకోటి చూడండి, 2వ చరణం, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. అతిక్రమం ఏం చేస్తుందంట? ముఖస్థుతి అంటే ఏంది? ముఖస్థుతి అంటే చేసేది పొరపాటు అని అతను తెలుసుకోకుండా ఆ అతిక్రమము ఏం చేస్తుందంట? నువ్వు చేసేది మేలే, నువ్వే తప్పు చేయట్లేదులే చెయ్యి, నువ్వే పొరపాటు చేయట్లేదులే చెయ్యి అని ఏం చేస్తుందంట? ముఖస్థుతి చేస్తూ ఉన్నాను. అందుకే మన జీవితాల్లో మనం ఏం చేయాలా? మన జీవితాల్లో ఆయన ఉన్నాడని మనము గ్రహించాలి. ఆయన ఉన్నాడని అంత మాత్రమే కాదు, ఆయన చూస్తున్నాడని మనకేముండాలంటే తగినటువంటి ఆలోచన మన హృదయంలో ఉండాలి. ఆయన చూచేవాడు, ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదండి. ఆయన సమస్తమును చూస్తున్నవాడు కనుక ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు దేవుడు లేడులే అనుకుంటున్నాడు, కానీ దేవుడు అతనితో అంటా ఉన్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచు. ఏమైపోయినాయి? ప్రశ్న కూడా వేశాడు చూడండి, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవనివగునని అతనితో చెప్పాను. నువ్వు సమకూర్చుకున్నావు, నా ప్రాణమా తినుము త్రాగుము విస్తారమైన సమృద్ధి, ఏమండి ఆస్తి అంతా దాచిపెట్టాను అని చెప్పుకున్నదల్లా ఎవరివి అగుతాయి? అతడికి కుటుంబం ఉందో లేదో, అతనికి పిల్లలు ఉన్నారో లేదో, భార్య ఉన్నదో లేదో, బంధువులు ఉన్నారో లేరో, అందుకే అతడు తన ప్రాణంతోనే చెప్పుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రాణం పోతే అది ఎవరికో వెళ్తాయి. అందుకే భక్తున్నాడు, ఈ లోకంలో ఏది నీది కాదు, ఏది మనది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నిటిని విడిచి వెళ్ళాల్సిందే. అయ్యా, నా చేతికి ఉంగరం ఉన్నది, ఆ ఉంగరం ఒక్కటి తీసుకొని వస్తా అంటే కుదిరిద్దా? కుదిరిద్దండి? ఆ ఉంగరం కూడా ఏం చేయాలా? మన శరీరానికి ఉన్నది అయినా సరే ఏం చేయాలా? విడిచి వెళ్ళాల్సిందే. అసలు ఇప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఆ ఉంగరం రాకపోతే చనిపోయిన తర్వాత పెద్దవారిది ఏం చేస్తున్నారు? కట్ చేసి కూడా తీసేసేస్తున్నారు. కట్ చేసి ఎలా తీసేసుకుంటున్నారు. అయితే మనం గమనించాల్సింది, దేవుడు ఉన్నాడని మనం గ్రహించి ముందుకు కొనసాగాలి. ఈ వ్యక్తి దేవుడు లేడు అనుకుంటా ఉన్నాడు, వాడు బుద్ధిహీనుడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లేరు అనుకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. అయితే లూకాసు వార్త ఈ భాగాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ వచనం. 15:16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడేను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో అతనికి ఏమి లేదు, బుద్ధి లేదు. అందుకే దేవుడు లేడు అనుకున్నాడు, కలిగిందంతా నాదే అనుకున్నాడు, ఇదంతా నా శక్తి, నా యుక్తి, నా జ్ఞానం అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని రమ్మని చెప్పాడు. పిలిచినప్పుడు, తన ప్రాణాన్ని పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచి వెళ్ళాల్సిందే. ఈ భాగంలో మనం చదువుకున్నటువంటి భాగం మనకు తెలిసిన భాగమే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తన తండ్రి యొద్ద నుండి తనకు కలిగిన ఆస్తి, ఎవరికి కలిగింది చెప్పాలి? ఎవరు కలిగిన ఆస్తి? అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. 15వ అధ్యాయంలో 12. వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఎవరు భాగం అడుగుతున్నాడు? అక్కడ అడిగే మాట చెప్పాల. నాకు వచ్చు భాగం. ఆస్తి ఎవరిది? తండ్రిది. ఆస్తి తండ్రిది. కానీ ఈ కుమారుడు ఏం అడుగుతున్నాడు? నాకు వచ్చేది నాకు. అసలు నీకెందుకు వచ్చేది పోరా అంటే, ఏమండి నీకెందుకు వచ్చింది అసలు? పో, నువ్వేం కష్టపడ్డావా? నువ్వేం సంపాదించావా? ఏమండి దేనికి అడుగుతున్నాడు? ఏదైనా నేను వ్యాపారం చేస్తాను ఎలా అడగట్లా, నాకు వచ్చేది నాకు ఇస్తే నేను వెళ్ళి పోతా అంటే తండ్రి ఆస్తి కావాలి, తండ్రి అతనికి అవసరం లేదు. ఇక్కడ తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు. దేవుడిచ్చేది కావాలి, కానీ దేవుడు అవసరం లేడు. మనిషికి ఎవడు అవసరం లేరు? దేవుడు అవసరం లేదు. కానీ దేవుడిచ్చేది కావాలి. ప్రాణం కావాలి, ఆస్తి కావాలి, ఆరోగ్యం కావాలి, సంపద కావాలి, సమస్తం కావాలి. కానీ దేవుడు వారికి అవసరం లేదు. అందుకే ఆ వ్యక్తి అంటున్నాడు, తండ్రి నాకు వచ్చే భాగమి. ఆ ఆస్తిని పంచిపెట్టాడు. ఆ చిన్న కుమారుడు వెళ్ళి ఆ ఆస్తి అంతా దుర్వ్యాపారాలు చేసి భయంకరమైన వ్యసనాలతో ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. ఆస్తి చేతిలోకి రాగానే అతని చుట్టూ ఎవరు వచ్చారు? అనేక రకాల వ్యసనాలు కలిగిన స్నేహితులు అతని చుట్టూ మూగారు. ఏమండి ఆస్తున్నంతకాలం అతనితో తిరిగారు, ఆస్తున్నంతకాలం అతన్ని ఉపయోగించుకున్నారు. వాడి దగ్గర అంతా అయిపోయింది, వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతడు ఏమయ్యాడు? ఆ మాట చెప్పాలి. ఏమీ లేని ఒంట్రోడు అయిపోయాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఏమండి ప్రాణం ఉన్నంత వరకే, మనిషి ఊపిరి ఉన్నంత వరకే ఈ లోకంలో మనం ఏం చేసినా, మంచైనా చెడైనా కీడైనా, మనుషులను ప్రేమించేదైనా మనుషులను ద్వేషించేదైనా, మంచి చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనకు ఎప్పుడు చేస్తామంటే మనలో ప్రాణము ఉన్నంత వరకే. ఆ ధనం ఉన్నంతసేపు అతనికి ఏమీ తెలియలేదు, ఆ డబ్బు ఉన్నంత వరకు అతనికి ఏమీ తెలియదు. తనకి ఇష్టానుసారంగా జీవించాడు, తన నచ్చినట్లుగా జీవించాడు, మొత్తం అయిపోయింది. ఇప్పుడేమవుతుంది? అంతకుముందు ఆ డబ్బు ఉన్నప్పుడు తినాలంటే ఏం చేసి ఉంటాడు చెప్పండి? చక్కగా మంచి రుచికరమైన భోజనాలు తెచ్చుకొని చుట్టూ ఒక ఐటెం కాదు, ఒక 10-100 ఐటెంలు పెట్టుకొని ఉంటాడు. అందరూ తాగి తిని వాటిల్లో శుభ్రంగా కూడా తినుండరు. ఏమంటే డబ్బున్నోడు ఏం చేస్తాడు? శుభ్రంగా కూడా తినడు, సగం తినేసి వదిలేసేస్తాడు. కానీ ఆ వదిలేసినటువంటి అన్నాన్ని ఎప్పుడు కూడా వెనక తిరిగి చూసుకునేవాడు కాదు. ఇప్పుడు ఈ వ్యక్తి స్థితి ఎలా ఉన్నదంటే పందుల దగ్గర పొట్టు తింటున్నాడు అంట. పక్కనోళ్ళు చేతులు కడిగేసిన అన్నం కూడా కాదు, లాస్ట్కి సర్దిపోయిన తర్వాత రోజు ఉండే అన్నం కూడా కాదు. ఏం తిన్నాడంట? పందులు తినే పొట్టు కోసం వెళ్ళి పందుల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు నోట్లో పెట్టుకుందామంటే పందులు ఏం చేస్తున్నాయి? నీకు బుద్ధి రావాలని అవి కూడా ఏం చేస్తున్నాయి? దేవుడు మాకు ఈ పొట్టు ఇచ్చాడయా మాకు తింటాకి ఆహారానికి, నీకు దేవుడు అన్నీ ఇస్తే దేవుడు లేడని నువ్వు దూరంగా వచ్చావు. నువ్వు దేవుడిని వద్దనుకున్నావు. ఏమండి అవి మాట ఇస్తే ఏం చెప్పుకుంటా? అతడికి ఏం వచ్చిందంట? మునుపు బుద్ధిహీనుడే, కానీ అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధిహీనుడు అట్టి స్థితిలో ఉంటే తన చివరి అంతం నిత్య నరకమే. కానీ ఆ బుద్ధిహీనుడు బుద్ధిమంతుడైతే నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకొని ఎక్కడికి వెళ్తాడు? నిత్య సంతోషంలోనికి
వెళ్తాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకున్నాడు, నేను చేసిందంతా వెనక తిరిగి చూసుకుంటే నేను ఎంతో భయంకరమైన పాపం చేశాను. నా తండ్రిని కాదనుకున్నాను, తన ఆస్తిని నా ఆస్తి ఇచ్చేయని చెప్పి నేను తెచ్చుకొని మొత్తము వ్యర్థము చేశాను. విచ్చలవిడిగా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాను. కానీ ఇప్పుడు నాకు తినడానికి ఆహారం లేదు. ఈ ఆకలికి నేను చచ్చిపోతా ఉన్నా. ఎలాంటి స్థితికి వచ్చాడండి? ఏమంటే మనం ఎప్పుడైనా అటు స్థితిలోకి వెళ్ళగలుగుతామా? కరోనాలో కూడా శుభ్రంగానే తిన్నాం, అప్పు చేసైనా. కానీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా అయిపోయిందంటే పందులు తినే పొట్టు కూడా దొరకని స్థితిలోనికి వెళ్ళిపోయింది. నాది నాది నాకి నాకి అనుకున్నాడు, నా సంపద అనుకున్నాడు, నా దుర్వ్యాపారాలు అనుకున్నాడు, నా స్నేహితులు అన్నీ దూరం అయిపోయినాయి. రేపు సమస్తం మనకు దూరం అవుతాయి. కానీ అక్కర కలిగించేవాడు, ఆదరించేవాడు మన తండ్రి అయిన దేవుడు. ఆ వ్యక్తికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఆలోచన చేశాడు, నా తండ్రి ఏంట పనివారికి కూడా ఆహారము సమృద్ధిగా. అంతకుముందు ఏమనుకున్నాడు? నా దగ్గర సమృద్ధిమైన ఆస్తి ఉన్నదనుకున్నాడు. కానీ ఎక్కడ ఉన్నది నిజమైన సమృద్ధి అంటే తండ్రి ఇంటిలో. మనం కీర్తనలో చదువుతాం, ఆయన మందిరములో సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధి ద్వారా మనం తృప్తి పొందుతాం. దేవుని దగ్గర ఏమన్నదంట? సమృద్ధి ఉన్నది, అక్కడ తృప్తి ఉన్నది. ఏమండి, వాక్యం ఇంకా కొంచెంసేపు చెప్పండి అని ఎవరైనా అంటారా? ఒకసారన్నా 6 మీదకి రాగానే, 6 అంటే 8:30 మీదకి రాగానే ఏమంటారు? 6 మీదకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే సమయానికి కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా. ఎప్పుడైనా చేస్తే ఏమనుకుంటారు? వెనక్కి తిరిగి పద్దాకలు చూస్తారా? అరే ఇంకో 10 నిమిషాలు చెప్పని అంటారా? ఎందుకంటే అవసరంలా, ఇంతటితో మాకు తృప్తిగా ఉన్నాయా, ఇంతటితో మాకు తృప్తిగా ఉంది. కానీ బయట ఎన్నిసార్లు కూర్చుంటాం మనం? అరే వదిలిపెట్టరు బాబు అన్నా కానీ కొంతమంది వదిలిపెట్టరు. ఇక సాల్లే సమయం అన్నా ఏం చేస్తారు? వదిలిపెట్టకుండా వాళ్ళు ఇక ఏదైనా ఇంటికాడికి వెళ్తే కూర్చొని 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 ఇక వాళ్ళు వెళ్ళమని గట్టిగా చెప్పలేరు, కానీ వీళ్ళు కదిరి వెళ్ళరు. కానీ దేవుని సన్నిధి అంటే ఎప్పుడు అట్టా ఆమేన్ అనగానే అందరికీ మంత్రాలు వచ్చినట్లుగా మాయమైపోతారు. ఆమేన్ అనగానే ఉరుకులు పరుకులు. కానీ కుమారుడికి నిజమైన సమృద్ధి తెలుసుకున్నాడండి. అంతకుముందు సమృద్ధితో వెక్కసమైపోయింది ఆహారం. అది నిజమైన సమృద్ధి కాదు. మనం 3 పూటలు తింటాం, మరలా మన శరీరం ఏం కావాలని కోరుకునేది? ఆహారం ఇంకా కావాలి కావాలి కావాలి. కానీ అతడి పరిస్థితి కూడా ఆ సమృద్ధిని ఆస్వాదించాడు. కానీ నిజమైన సమృద్ధి ఎక్కడుందండి? నా తండ్రి ఎంట ఉన్నదనుకొని తన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి ఎలాంటి వాడంట? ఏం చేస్తున్నాడు? ఆ కుమారుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళేటప్పటికే అతడు తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. నా తండ్రి, నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఇదిగో నీ కుమారునిగా అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను. నీ పనివారిలో ఒకడిగా నన్ను చేర్చుకో. ఇదిగో నేను ఆకలికి చచ్చిపోయాను, నాకు కనీసం ఆహారము. తండ్రి అన్నాడు. నిజంగా తండ్రి ఏం చేయాలా? అరే ఆస్తి ఏదిరా? ఎక్కడెక్కడ పెట్టొచ్చా? ఎక్కడెక్కడ పాడు చేసి వచ్చావు? ఎవరితో ఈ ఆస్తి అంతా, నా ఆస్తి అంతా చెడగొట్టావు గారు, అసలు నువ్వు వెళ్ళిపో అనలేదండి ఆ తండ్రి. ఆయన అన్నాడు, అతన్ని కుమారుణ్ణి కౌగులించుకున్నాడు. ఆ కౌగులించుకోవడానికి ఆ కుమారుడు ఏమన్నా ఎలా ఉన్నాడండి? ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఎన్ని రోజులైందో తలంటుకొని
ఆ మురికి బట్టలు, ఆ చినిగిపోయిన బట్టలు ధరించుకొని అడుక్కు తినేవాడి కంటే దీనాతి దీనమైన స్థితిలో దుర్వాసన కొడుతూ ఉన్నాడు. ఆ తండ్రి అతన్ని హత్తుకొని దగ్గరకు తీసుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దాడాడు. నా కుమారుడా, నీవు దాసుడవు కావు, పనివాడివు కాదు, నా కుమారుడివే. ఇదిగో బంగారు వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం తీసుకురండి, బంగారపు ఉంగరాన్ని నా కుమారునికి తొలగించండి. ఇదిగో ఒక దూడను వధించి విందు చేయండి. నా కుమారుడు తప్పిపోయి బుద్ధి తెలుసుకొని ఇదిగో నేనున్నానని వచ్చాడు. దేవుడు మనుషుల నుండి ఇది ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు లేడని మనుషులు తమ హృదయంలో అనుకుంటా ఉంటే, ఏ మనుషుడైతే తను కలుగ చేసిన దేవుడు ఉన్నాడని, తను సృష్టించిన దేవుడు ఉన్నాడని, తనకు సమస్తం కలిగించే దేవుడు ఉన్నాడని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తాడో వారిని ఆయన ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తం అయిన వారలారా నా యొద్దకు రండి, నీకు మీకు విశ్రాంతిని కలిగిస్తాను. ఆయన విశ్రాంతిని కలిగించేవాడు, తన యొద్దకు చేర్చుకుని కౌగులించుకునేవాడు, ముద్దాడేవాడు. నువ్వెంత ఘోరమైన పాపం చేసిన వాడు సరే నిన్ను క్షమించి నిన్ను రక్షించేవాడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఆ తండ్రి ప్రేమను తెలుసుకో. ఆ నిజ దేవుణ్ణి నీవు ఎరిగి, ఆయన ఉన్నవాడు, ఆయన సృష్టికర్త, ఆయన లోకరక్షకుడు, ఆయన జీవపు దాత, నిన్ను మరణం నుండి తప్పించగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయనే గనుక ఆ దేవుని నమ్మి విశ్వసించాలని ప్రేమతో మనం చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగినటువంటి గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన అయా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృప చూపించండి, నీ సహాయాన్ని దయచేయండి. మాటలన్నిటి మా హృదయంలో ముద్రించుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని. అయా నీవే మాకు తోడుగా ఉన్నావు, మా తండ్రివి, మా దేవుడవు, మమ్మల్ని నడిపించేవాడు, మమ్మల్ని పోషించేవాడు. సమృద్ధి, తృప్తి అంతా నీ సన్నిధిలోనే ఉన్నది కనుక నీ సన్నిధిని విడిచిపెట్టకుండా బుద్ధిమంతులంగా మీ సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎవరైతే నిన్ను ఎరగని వారు ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధిలోనికి రావచ్చులాగున నీ కృప చూపించి నీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.